ఎన్ని చెప్పినా సరే ఒక న్యాయమూర్తిగా మీరు చేసిన పని అన్యాయం. ఎన్నో ఏళ్లుగా దూరమైనా తన ఆత్మీయులు చూడడానికి వచ్చిన ఒక మనిషిని మోసంగా వలపన్ని పట్టుకోవడం చాలా దారుణం నాన్న, దారుణం. తప్పించు తిరిగే నేరస్తుణ్ణి చట్టం ఎలాగైనా పట్టుకోవచ్చు, అది తప్పేం కదమ్మా. ఇది చట్టం చాకచక్యంతో పట్టుకోవడం కాదు నాన్న. కన్న తండ్రిని మీకు నేను చెప్పిన విషయాన్ని మీరు చట్టానికి తెలియజేస్తే అది వంచంతో పట్టుకుంది. మీరిలా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తారని తెలిస్తే మీకే నిజాన్ని చెప్పేదాన్నే కాదు. నిజం తెలిసాక నేరస్తుని అరెస్టు చేయించడం పౌరుడిగా నా బాధ్యతమ్మా. అంతేకాదు, వాడు మీ అమ్మను చంపిన హంతకుడు. వాడిని పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టే అవకాశం దొరికినప్పుడు నేను ఎలా ఊరుకోగలనుకున్నావు? మీరు న్యాయమూర్తే కావచ్చు, కానీ ఆయన విషయంలో మాత్రం మీరు అన్యాయమే చేస్తున్నారు. ఆయన నిర్దోషి నాన్న, నిర్దోషి. ఐఎమ్ సారీ బేబీ, ఐ కాంట్ హెల్ప్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నానా మురళి, ఏం బాబు, చట్టం పట్టుకున్న ఈ తండ్రిని కటకటాల వెనక చూసి బాధపడ్డానికి వచ్చావా? కాదు, ఈ కటకటాల వెనక నుంచి నిన్ను కాపాడి తీరుతానని చెప్పడానికి వచ్చాను. నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి బాబు? ఆ రోజు అడవిలో ఉన్నప్పుడు మీ స్థావరానికి దెబ్బతిన్న మనిషి ఒకడు వచ్చాడు, గుర్తుందా? అతన గంగులు 6 ఏళ్ల వాడిని గురించి తెలుసుకుని గాయపడి వచ్చాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు?